హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు త్రినేత్రి క్రియేషన్స్. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉలువలతో చారు చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఉలువ చారు. ఉలువలతో చాలా ఈజీగా చారు చేసుకునే ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దామండి. చారుకు కావాల్సినన్ని ఉలువలు నైట్ నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేసి కాస్త 2 సార్లు అట్లా కడుక్కొని కుక్కర్లోనికి తీసుకొని చారుకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని కాస్త ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టాలండి. ఉడికించుకోవాలి. ఈలోగా మనకు బ్యాటర్ రెడీగా ఉంది, ఇడ్లీ బ్యాటరు. ఇంకా ఉలవచారుకు తగినంతగా 1 ఆనియను, 1 టమాటా కానీ 2 టమాటాలు కానీ, 2 ఇంచుల చింతపండు మగ్గించుకొని ఉంచుకోవాలండి, చల్లార్చుకోవాలండి. 1 చుక్క నూనె ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలండి. ఈ ఇడ్లీ ఉలవచారు టేస్ట్కి మనసు అయితే ఆనంద తాండవం చేస్తుందండి, అంత టేస్ట్ ఉంటుంది. ఆనియన్ టమాటా చల్లారేలాగా ఇడ్లీకి ప్రిపేర్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టేద్దామండి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి. ఈ చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఉలువలు 4-5 విజిల్స్కి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఉన్నాయండి. ఇంకా పోస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 1 స్పూన్ ఆయిల్, పోపు గింజలు, కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇందులోకి టమాటా గుజ్జును యాడ్ చేసి కాస్త మగ్గించుకుందాము. మళ్ళీ ఇంత క్వాంటిటీలో ధనియా జీలకర్ర పౌడర్ వేసుకుందాము. కాస్త ఉప్పు, కాస్త కారము తగినంతగా వేసుకోవాలండి. కొంచెం మగ్గించుకొని ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాస్త మగ్గాక ఉడకబెట్టిన ఉలువ గుగ్గిల రసం పోసుకోవాలండి. అంతే, కాస్త ఉడికించుకుంటే మనకు కావాల్సిన ఉలవచారు రెడీ. పర్ఫెక్ట్ టేస్ట్ అండి ఇది చారు, ఉలవచారు. ఒక తట్టె ఇడ్లీ తీసుకొని ఈ ఇడ్లీలోనికి ఉలవచారు పోసుకొని తింటుంటే అబ్బా సూపర్ అసలు. అబ్బా, ఈ టేస్ట్కి నా ఆనంద తాండవాన్ని సెకండ్ నెంబర్ వేసి షార్ట్ వీడియో పెట్టానండి, చూడండి. లైక్ అండ్ షేర్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.